నుంచి అశ్వారూఢాదేవి, హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి, బుద్ధి నుంచి శ్యామలాదేవి, అలాగే ప్రజ్ఞ నుంచి వారాహీదేవి ఉద్భవిస్తారు. దీంతో పాటు అమ్మవారు కోపంగా చేసిన హూంకారం నుంచి 6 కోట్ల యోగినిలు, మరో 6 కోట్ల భైరవిలు ఉద్భవిస్తారు. సంపత్కరీదేవి రణకోలాహలం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటారు. అశ్వారూఢాదేవి అపరాజిత అనే ఒక అశ్వాన్ని అధిరోహించి ఉంటారు. అలాగే శ్యామలాదేవి గేయి చక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. వారాహీదేవి కిరిచక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి, సర్వ సైన్యాధ్యక్షురాలుగా వారాహీదేవి ఉంటారు. ఈ అనంతమైన శక్తిసేనతో కూడి లలిత అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి చేరుతారు. ఇంత మహోత్తరమైన శక్తిసేనను చూసి కూడా బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు. యుద్ధం మొదలవుతుంది. మొట్టమొదట ధర్మాదుడు అనే రాక్షసుడిని పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షౌహిణీల సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిస్తాడు. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద, కుక్కల మీద, గాడిదల మీద, ప్రేతాల మీద ఎక్కి వస్తారు. అలా శక్తిసేనకు రాక్షస సైన్యానికి యుద్ధం మొదలవుతుంది. ధర్మాదుడు లలిత అమ్మవారి మీదకి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీదేవి తన గజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేస్తారు. దాంతో బండాసురుడు కురుండు అనే ఒక రాక్షసుడిని పిలిచి వాడికి 20 అక్షౌహిణీల సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు అశ్వారూఢాదేవి తన అశ్వదళంతో వచ్చి ఆ 20 అక్షౌహిణీల సైన్యాన్ని మట్టుపెట్టి కురుండుని అక్కడే సంహరిస్తుంది. తర్వాత బండాసురుడు తన 5గురు సైన్యాధిపతులను పిలిచి మాయాశక్తిని ఉపయోగించి గెలవమని పంపిస్తాడు. వీళ్ళంతా యుద్ధరంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే ఒక మాయాశక్తిని సృష్టిస్తారు. దాంతో లక్షలాది సర్పాలు పుట్టి ఈ శక్తిసేన మీద దాడి చేయడం మొదలు పెడతాయి. అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరి దేవి ఆ సర్పిణి మాయను ఎదుర్కొని లక్షలాది మంగూసులను సృష్టిస్తుంది. ఈ మంగూసులన్నీ కూడా వెళ్ళి ఆ పాములన్నిటినీ చంపేస్తాయి. వెంటనే నకులేశ్వరి దేవి గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది. అలాగే అమ్మవారు పట్టీసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేస్తారు. అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే